మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా తాతాజ్ 660 గారు, హాయ్ అన్న, ఒక ఫార్మర్ కొన్ని రోజుల ముందు యూట్యూబర్ నా కొడుకులు అన్నారు, చాలా బాధ వేసింది. యూట్యూబర్స్ లేకుంటే మార్నింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఎలా తెలుస్తుంది? మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందన్న, యు ఆర్ ఏ గుడ్ పర్సన్. థ్యాంక్ యూ బ్రో. ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళవి, కొంతమంది ఉంటారు అలా. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అన్న. అంగలు రేట్లు కూడా చెప్పండి. మొలక పద్మనాడి గారు, అంగల రేట్లు ఏం చెప్తామన్నా, కేవలం తొమ్మల బయలు 1-2 మండీలు మాత్రం ఉన్నాయి. అక్కడ కేవలం 300-400 బాక్సులు మాత్రం వస్తున్నాయి. సమాచారం లేదు, నేను కూడా అంగలికి వెళ్ళడం లేదు కాబట్టి ఆ మాట సంబంధించిన అప్డేట్ ఇవ్వలేను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఫిబ్రవరి 2026లో రేటు ఎలా ఉంటుంది బ్రో? గోవర్ధన్ గారు, అంత దూరం చెప్పలేం సోదరా. ఇప్పుడైతే ధరలు బాగా ఎంజాయ్ చేద్దాం. బహుశా మీదైనా ఫిబ్రవరిలో కటింగ్ ఉందేమో. సంక్రాంతి వరకు ఓకే. సంక్రాంతి తర్వాత ఏం జరుగుతుందో ప్రస్తుతం మనం ఏం చెప్పలేం. మన దగ్గర డిసెంబర్లోనే టమాటాలు లేవంటే జనవరి ఫిబ్రవరిలో కూడా పెద్దగా వచ్చే అవకాశాలు టమాటాలు లేవు. కాబట్టి దిగుమతి లేకుండా ధరలు బాగానే ఉండే అవకాశం ఉంది. బయట రాష్ట్రాల్లో కూడా పెద్దగా టమాటాలు లేవు. అక్కడ కూడా గత 2 సంవత్సరాల టమాటా ధరలు లేక సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. కాబట్టి మన దగ్గర జనవరి తర్వాత సరుకులు వస్తాయన్న గ్యారంటీ ఎక్కడా లేదు. కాబట్టి లోటేషన్ ఫిబ్రవరి గురించి జనవరి 2వ వారం సంక్రాంతి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటి నుంచి ఎందుకు అన్న? డోన్లో పెద్ద బాక్సులు 200 నుండి 760. లాస్ట్ అండ్ గోల్డ్ సూపర్ హై క్లాస్ 760. కర్నూలు జిల్లా డోన్ మండలం నుంచి ద్రోణాచలం. థ్యాంక్ యూ బ్రో రంగా గారు, సమాచారం ఇచ్చినందుకు. 1994లో పివి నరసింహారావు గారు భారత ప్రధానమంత్రి ఉన్నప్పుడు కమాలుద్దీన్ అహ్మద్ గారిని పిసిసి అధ్యక్షుని నియమించారు. డోన్ ద్రోణాచలం మనకు కూడా తెలియదు. ఆయన అడిగారంట, ద్రోణాచలము డోన్ 2 ఒకటేనా? దాని గురించి అప్పట్లో పత్రికలు చర్చలు. డోన్ ద్రోణాచలము 2 ఒకటే తెలియని వ్యక్తి కూడా పిసిసి పదవి ఇచ్చారని. అయితే ఆ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు తెలుసు నాకు ఇది డోన్ ద్రోణాచలం ఒకే ఊరు సంబంధించిన పేర్లని అప్పుడు చదివిన గుర్తు ఇప్పుడు గుర్తొచ్చింది అది. వెంకట్ గారు, 1300 అని కొందరు అంటున్నారు భయ్యా. వెంకట్ గారు, 1300 కాదన్నా, 1101 నాట్లు పడ్డాయి. 1500 20 బాక్సులు మదపల్లి మార్కెట్లు ఇవ్వాలి. మా ఊరిలో టాప్ రేటు 1500, అదే 20 బాక్సులు. అందరూ బాగుండాలి. మళ్ళీ ఏదో అర్థం కాల ఆందోళన అనేది పెట్టాడు మళ్ళీ గారు. ఆ చివరిది అర్థం కాలేదన్న, ఏఏఎన్డిఓ ఎల్ఎన్ ఆందోళన. సారీ బ్రో, అందరూ బాగుండాలి, ఇది అయితే ఓకే, అర్థమైంది అది. డిసెంబర్ నెలలో 2000 రూపాయలు పెద్ద బాక్సు. రాముడు గారు, మేబీ జరగవచ్చు. ఇక దనికొండ నరసింహారావు గారు, హాయ్ బ్రో, ఫస్ట్ కటింగ్ అయ్యింది, సంతోషం, మంచి ధర వెళ్ళింది. 2025లో మిగిలిన రోజులైనా ఈ ధరలు ఉండాలని కోరుకుందాం. ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే నార్త్ సైడ్ చలి ఎక్కువగా ఉంది. కాయలు తొందరగా మాగడం లేదు, స్టాక్ తక్కువగా వస్తుంది. జై జవాన్ జై కిసాన్. నార్త్ సైడ్ చలి వల్ల కాయలు అక్కడ మాగడం ఆలస్యం వల్ల, కాకపోతే పంట విస్తీర్ణం కూడా ఈసారి తగ్గింది అటువైపు. కాబట్టి ప్రస్తుతానికి మనం భయపడాల్సిన పని లేదు. అక్కడ కూడా ధరలు ప్రియంగానే ఉన్నాయి, ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక రామకృష్ణ 90-79 అన్న, డిసెంబర్లో సరుకు డిమాండ్ వస్తుంది. చాలా ప్రాంతాల్లో తోటలు దెబ్బతిన్నాయి. అది కాక ఆ సమయంలో తోటల్లో మొక్కలు అంటే పంటలు వేసి తక్కువ. సంక్రాంతి వరకు రేట్లు ఉంటాయి, ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఇదైతే ఓకే, అందరం అంచనా ఉన్నాం. మినిమం రేట్లు కన్ఫర్మ్గా ఉంటాయి. 30 కేజీల బాక్స్ 500 నుంచి 800, 15 కేజీల బాక్స్ 300 నుంచి 500 వరకు అవకాశం ఉంటుందని అంచనా అన్న. తప్పకుండా రామకృష్ణ గారు, 15,000, 2,000, 3,000 కాకుండా చాలా గిట్టుబాటు ధరలే పెట్టారు మీరు. కాకపోతే అన్నదాతలు కొంతమంది అయితే పంటలు బాగా దెబ్బతిన్నాయి, ఖర్చు విపరీతంగా ఉంది. 1000 రూపాయలు అమ్మినా కూడా సొమ్ములు అవ్వడం కష్టమని 2-3 నాతో చెప్పడం జరిగింది. మీరైతే పెద్ద బాక్సులు 5 నుంచి 800, 15 కిలో బాక్స్ 3 నుంచి 500 మాత్రం ఆశిస్తున్నారు. ఇదేమైనా తోటలు కాపాడుకున్న వాళ్ళు ఓకే, వదిలేసిన వాళ్ళు కాస్త సూపర్ రేట్లు. దేవునికి ధన్యవాదాలు. జే శివకుమార్. ఇక చంద్ర గారు, అన్నా నమస్తే, నా తోటకు 45 రోజులు అయ్యింది. ఇదే పరిస్థితులు జరుగుతాయి, కానీ చాలా రోజులుగా టమోటా నడుస్తూ కానీ టమాటాలు ఆడుతున్నాను కానీ రేట్లు దొరకడం లేదు. ఈసారైనా దొరుకుతాయని ఆశిస్తున్నాను. బేతమంగళానికి మందులకు వెళ్ళాను, అక్కడ ఎరువు అడిగాను. అప్పుడు ఫోటో చూపించి ప్రభాకర్ని
దేనికి ఏరు అదే తోటకు ఫోటో చూపించి దేనికి మందులు ఎలా వదలని అన్నప్పుడు ప్రభాకర్ అన్న బేతమంగళం ప్రభాకర్ గారు తోట బాగా చూసుకో మంచి స్టేజ్లో ఉంది, ఈ అవకాశం ఎప్పుడో రాదు కానీ నీకు వచ్చింది అన్నారు. అప్పుడే నాకు సంతోషమయ్యింది. పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ దేవుడే నిర్ణయించాలి. ఏది ఏమైనా తోటలు ఇప్పుడు కటింగ్లు పడుతున్న వాళ్ళు కానివ్వండి, డిసెంబర్లో కటింగ్లు పడబోయే వాళ్ళు కానివ్వండి, పెద్దగా ఆందోళన చెందకండి, భయపడకండి. ధరలు ఉండే అవకాశం సంక్రాంతి వరకు ఉన్నాయి. అది ఏ మేరకు ఎంత అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సైజహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.